ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం రాత్రి నుండి కుండపోతగా వానలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాగుల ఒడ్డు ఉన్న గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎస్ శాంతికుమారికి ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి. గుడ్ మార్నింగ్ వైష్ణవి. ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ధోని అల్పపీడనంగా మారడమే కాకుండా వాయుగుండంగా పశ్చిమ వాయువ్య దిశగా కూడా కళింగపట్నం అదేవిధంగా వైజాగ్ కు 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై తీరం దాటేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా 102 జిల్లాల్లో కూడా వర్షపాతం పూర్తి స్థాయిలో నమోదవుతోంది. ఇక 36 గంటల నుంచి కూడా దాదాపు ఎడతెరిపి లేకుండా నల్గొండ జిల్లాలో వర్షం కురుస్తున్న నేపథ్యంలోనే వాగులు వంకలు అన్ని పొంగి పొర్లుతున్నాయి. మరొక వైపు జాతీయ రహదారుల సమీపంలో ఉన్నటువంటి చెరువులు తెగి కూడా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో కూడా ఇక నల్గొండ జిల్లాలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై దారి మళ్లింపు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు సూర్యాపేట సమీపంలో ఉన్నటువంటి టేక్మట్ల బ్రిడ్జి నుంచి ఖమ్మం వైపుకు ట్రాఫిక్ ను మళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో వాహనదారులంతా కూడా ఈ విషయాన్ని గమనించుకొని తమ ప్రయాణాలను కొనసాగించాలంటూ కూడా అధికారులు ఇప్పటికే సూచనలు అయితే చేస్తున్నారు. ఇక నల్గొండ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమే కాకుండా ఇటు చౌటుప్పల్ అదేవిధంగా చండూరు మండల కేంద్రాల్లో రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా నియమించి లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఇక మరొకవైపు జూలూరు రుద్రవెల్లి వాగు ఉధృతంగా మూసికి అనుసంధానంగా ప్రవహిస్తుండటంతో కూడా సమీప గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండు కుండలా కూడా మారిపోయిన పరిస్థితి ఉంది. అత్యధికంగా 299 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా కూడా అధికారులు అయితే ఇప్పటికే విడుదల చేసిన ప్రకటన ఉంది. మరొక వైపు వాతావరణ శాఖ మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్న నేపథ్యంలోనే అంటే ఇక నల్గొండ జిల్లాకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేయబడి ఉంది. 20 సెంటీమీటర్లకు వర్షపాతం నమోదైతే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. అలాంటి ఇప్పుడు 30 సెంటీమీటర్ల వరకు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తూ కూడా ఇక చెరువులన్నీ కూడా నిండు కుండల్లో తొణికిసలాడుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఇక ఇటు సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల అధికారులంతా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితుల్ని సమీక్షిస్తూ కూడా అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ప్రజలకు సమాచారం చేరవేస్తున్నారు. మరొక వైపు విద్యుత్ కు అంతరాయం కూడా రాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా కలెక్టర్లు ఆయా రెవెన్యూ డివిజన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా విద్యుత్ స్తంభాలు అదేవిధంగా మిద్దెలు గోడలు ఉన్న ప్రాంతాల్లో ఎవరు ఉండొద్దు, అదేవిధంగా చెట్లకు సమీపంలో ఉండొద్దు, పిడుగులు పడుతున్న నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలంటూ కూడా రైతులకు సూచనలు అయితే చేస్తున్నారు. ఇక దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు మిర్యాలగూడ, సూర్యాపేట ప్రాంతంలో అదేవిధంగా హాలియా, నిడుమనూరు ప్రాంతంలో ఇటు గట్టుప్పల్ ప్రాంతంలో ఇప్పటికే 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల అంటే నేరేడు జర్ల అదేవిధంగా హుజూర్ నగర్ మండలాలలో నల్ల చెరువు తెగి కూడా జాతీయ రహదారికి నీరు చేరుకుంది. మరొక వైపు నేరేడు జర్లలో సజ్జాపురం సమీపంలో కూడా చెట్లు కూలిపోయి రహదారిపై అయితే ఇక ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. వైష్ణవి, వెంకటరెడ్డి, చెప్పండి. లోతట్టు ప్రాంతాల్లో గ్రామాల్లో ప్రస్తుతం అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? ఇక ఉదయం నుంచి కోదాడ సమీపంలో చెరువు తెగడంతో కూడా గ్రామాలలో వాహనాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. అప్పటికే అప్రమత్తమైనటువంటి అధికారులంతా కూడా సహాయ చర్యలు అయితే చేపడుతున్నారు. మరొక వైపు గట్టుపల్ ప్రాంతంలో కూడా ఉధృతంగా చెరువు నీరు అంతా కూడా రోడ్డుపైకి రావడంతో కూడా సమీప గ్రామాల ప్రజలను అలర్ట్ చేస్తూ ఎంఆర్ఓలు అదేవిధంగా రెవెన్యూ డివిజన్ అధికారులంతా కూడా అక్కడే ఉండి సహాయక బృందాలతో కూడా గ్రామస్తులను అలర్ట్ చేస్తూ కూడా సహాయ చర్యలు అయితే చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కు ఒక నెంబర్ కేటాయించి వర్షానికి సంబంధించి ఏదైనా ఆపద వాటిల్లినట్టయితే ఆ నెంబర్ ని కాంటాక్ట్ చేయాలంటూ కూడా జిల్లాధికారులు ఇప్పటికే కంట్రోల్ రూమ్ ద్వారా ఒక నెంబర్ ని అయితే బయటికి రిలీజ్ చేశారు. ఇక మరొక వైపు నాగార్జున సాగర్ ప్రాంతంలో కూడా దాదాపు అత్యధికంగా 5,61,000 క్యూసెక్ల నీరు శ్రీశైలం నుంచి వస్తుండటంతో కూడా దిగువనున్నటువంటి టైల్ పాండ్ అదేవిధంగా పులిచింతల మీదుగా మొత్తం 13 గేట్లను ఎత్తి కూడా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వైపు 5,61,000 క్యూసెక్ల నీరు కిందికి వెళ్తోంది. మరొక వైపు ఇటు హైదరాబాద్ లో అదేవిధంగా యాదాద్రి జిల్లాలో కురిసినటువంటి అతి భారీ వర్షాలకు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కూడా 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని అయితే వదులుతున్నారు. ఇక దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి మూసీ రివర్ అదేవిధంగా నాగార్జున సాగర్ ఎడమకాలు ప్రాంతాల్లో ఎవరు కూడా నదిలోకి చేపల వేటకు వెళ్ళొద్దంటూ స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. మరొక వైపు రైతులు ఓవైపుకు వర్షం పడ్డందుకు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మరొక వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి
తెల్లవారుజామున 4 గంటల నుంచి అధికారులు అప్రమత్తం చేస్తూ జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. వర్షానికి సంబంధించి ఏ సహకారాలు అందించేందుకైనా యంత్రాంగం అంతా సిద్ధంగా అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కూడా ఉంది. సామాన్య ప్రజలకు అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు వెంకటరెడ్డి? ఇక బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి వాయుగుండం బలహీన పడమే కాకుండా తీరం దాటేందుకు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు ఎవరైనా సరే అవసరమైతే కూడా బయటికి రావద్దంటూ ఇప్పటికే జిల్లా యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఎవరు కూడా అవసరం లేకుండా అనవసర కారణాలతో రోడ్డుపైకి రావద్దంటూ కూడా యంత్రాంగం సూచిస్తోంది. మట్టి మిద్దెలు, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు, మోటార్లు ఎవరు కూడా అప్రమత్తంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా సూచనలు చేస్తూ కూడా యంత్రాంగం ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది వైష్ణవి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లోని ప్రజలు వర్షం పడుతున్నప్పుడు బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారి కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు? ఇక 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు కూడా కొండ చర్యలు విరిగిపడి రహదారులపై ఉన్నటువంటి వాహనాలపై పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆ ప్రాంతాల్లో ఎవరు కూడా ప్రయాణాలు చేయొద్దంటూ అధికారులు అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో సమాచారం అందిస్తూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు నాలాలు కుంగిపోతున్న ప్రాంతాలు కావచ్చు, పలు కాలనీలకు చేరినటువంటి ఇళ్ల నీరు మునిగిపోతున్నటువంటి వాహనాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కూడా సహాయకాలు అందించే దిశగా కూడా యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో సమాయత్తమైందని చెప్పొచ్చు వైష్ణవి. థ్యాంక్ యూ వెంకటరెడ్డి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం రాత్రి నుండి కుండపోతగా వానలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాగులు ఒడ్డున ఉన్న గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? వైష్ణవి, నిన్న ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షం అయితే కురిసిన పరిస్థితి అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఈ వర్షం నమోదవుతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఇదే కంటిన్యూస్ గా దాదాపు 3 నుంచి 5 రోజుల పాటు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అవసరమైతే తప్ప ఇప్పుడు ఈ రోజు మరో 2 రోజుల పాటు భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప బయటికి రాకూడదు అని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఇది జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మిగతా నీటిపారుదల శాఖ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరు ఎలాంటి లీవ్స్ కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కరు డ్యూటీలో ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా కూడా ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ గా ఉండాలని చెప్పేసి ఇటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సూచించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముందస్తుగా ఇటు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నివసించే ప్రజలు కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు కావచ్చు, ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి. థ్యాంక్ యూ ప్రసన్న.
మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు ఏడుపాయల ప్రాజెక్ట్ పొంగి పొర్లుతోంది. ప్రాజెక్ట్ నుండి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది మంజిరా నది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో జలకళ సంతరించుకుంది. భారీ వర్షాలతో ప్రజలు జలపాతాల వద్దకు వెళ్తుండగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.